హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్డులోని హెబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చర్చి ఆధిపత్యం కోసం చర్చి సొసైటీ ట్రస్ట్ వర్గాలు వీధికెక్కారు. హెబ్రోన్ ట్రస్టుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు చర్చి వద్దకు వచ్చి గేటు తాళాలు తీయాలని గొడవ చేశారు. హెబ్రోన్ చర్చ్ ట్రస్టుకు సంబంధించిందని, సొసైటీకి సంబంధించిన వ్యక్తులు బయటికి రావాలని కేకలు వేస్తూ గేటుకు వేసిన తాళాలను కొడుతూ నినాదాలు చేస్తూ గేటును బలవంతంగా తోయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల ప్రతినిధులను వెళ్లిపోవాలని సూచించారు. చర్చి ఆధిపత్యం కోసం సొసైటీ ట్రస్టులు వేరువేరుగా కోర్టులో కేసులను వేసుకున్నారు. చాలా మంది రాయలసీమ నుంచి గుండాలను తీసుకొచ్చి హెబ్రోన్ చర్చ్ మీద దాడి చేయడం జరిగింది. ఉదయం 10:30, 11:30 సమయంలో. ఆ టైంకి సుమారు 200 మంది బయట నుంచి గుండాలు వచ్చి హెబ్రోన్ గేటు పగలగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడున్న మా సొసైటీ సభ్యులు లోపల ఉన్న వాళ్ళంతా అడ్డుకున్నారు. ఆ భయాందోళనలో 100కు ఫోన్ చేస్తే పోలీసు వారు వచ్చారు. వచ్చిన చేత బట్టి పోలీసు వారు వచ్చి వాళ్ళందరినీ, గేటు బయట ఉన్న వాళ్ళందరినీ ఎల్లగొట్టడం జరిగింది. వాళ్ళు కనుక రాకపోతే చాలా ప్రాణ నష్టం జరిగేది, చాలా మంది గాయాలు అయ్యేటోళ్ళు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేది, చాలా మంది సొసైటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు